హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తమిళ డబ్బింగ్ సినిమా అయిన వాల్టర్ గురించి తెలుసుకుందాం. బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కొడుకు సిబి సత్యరాజ్ హీరోగా తమిళ్లో తీసిన సినిమా వాల్టర్. క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందనుకుంటాం ఈ సినిమాని. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వాల్టర్ని డైరెక్ట్ చేసింది అన్బరసన్. సత్యరాజ్ నటించిన వాల్టర్ వెట్రివేల్ సినిమా 1993లో రిలీజ్ అయింది. ఆ సినిమా పేరులోని వాల్టర్ని తీసుకొని తనయుడు సిబి రాజ్ నటించిన ఈ వాల్టర్ తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏసీపీ వాల్టర్ చాలా హానెస్ట్ కాప్. ఆ ఊరికి హెల్త్ మినిస్టర్ ఈశ్వరమూర్తి. ఆ ఊరిలో ఏది చెప్పినా ఏది జరగాలన్నా ఈశ్వరమూర్తి చెప్పిందే జరుగుతుంది. ఈశ్వరమూర్తికి పోటీగా ఈశ్వరమూర్తి అనుచరుడు బాలు తయారవుతాడు. అతన్ని లేపేస్తాడు ఈశ్వరమూర్తి. ఆ లేపేసే క్రమంలో వాల్టర్ని వాడుకుంటాడు ఈశ్వరమూర్తి. కానీ బాలు ఫ్రెండ్ అర్జున్ పగపడతాడు, వాల్టర్ని లేపేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అదే ఊర్లో చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు మాయమవుతూ ఉంటారు. మాయమైన పిల్లలు ఒక రోజు తర్వాత పక్కన బస్ స్టాండ్లోనో పక్కన షాప్లోనో దొరుకుతూ ఉంటారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇలా 1-2 కేసులు వచ్చిన తర్వాత వాల్టర్ అప్పటి వరకు ఖాళీగా అటు ఇటు తిరుగుతా బెల్ట్ సర్దుకోవడంతోనే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాల్టర్ ఒక్కసారిగా అలర్ట్ అయి కేసుని పరిశోధించడం మొదలు పెడితే అతనికి ఒక వింత విషయం తెలుస్తుంది. అసలు ఈ చిన్నపిల్లల్ని హత్య చేస్తుంది ఎవరు? ఈ పిల్లలు ఎలా చనిపోతున్నారు? దీనికి మెడికల్ మాఫియాకి లింక్ ఉందా అన్నదే వాల్టర్ సినిమా స్టోరీ. మిగిలిన సస్పెన్స్ చూసి తెలుసుకోవాలి. ఇటువంటి సినిమాలకి పకడ్బందీ స్క్రీన్ ప్లే, అద్భుతమైన సన్నివేశాలు ఉండాలి. అంతేకాదు పోలీస్ సినిమా అంటే అద్దిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉండాలి. అలాంటివేవి ఈ సినిమాలో కనపడవు. ఇక సిబి రాజ్ నటన ఏ మాత్రం ఈ సినిమాకి ప్లస్ కాదు. ఎందుకంటే పోలీస్లో ఉండే రఫ్నెస్ కూడా అతనిలో లేదు. అతని వాకింగ్ కానీ టాకింగ్ కానీ అస్సలు సూట్ కాలేదు. ముఖ్యంగా అతని బాడీ బాగా లూజ్గా ఉండి పోలీస్ కాదు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. విలన్గా ఈశ్వరమూర్తిగా చేసిన అతను బాగా చేశాడు. చిన్న పాత్ర చేసిన మన క్రాక్ విలన్ సముద్రగని వేస్ట్. నటరాజ్ సుబ్రహ్మణ్యం బాలుగా పర్వాలేదనిపించాడు. ఇక దర్శకుడి విషయానికి వస్తే సినిమా ప్రథమార్థం అంతా పరమ బోరింగ్ సీన్లతో, అనవసరం టేకింగ్తో, చీప్ టెక్నిక్స్తో సినిమానంతా నడిపాడు. సినిమా కథ చాలా పట్టుగా రాసుకుంటే అద్భుతమైన కథ అవుతుంది. అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన ఒక్కడున్నాడు సినిమాలో బాంబే బ్లడ్ గ్రూప్ ఆధారంగా చంద్రశేఖర్ ఏలేటి పకడ్బందీ స్క్రీన్ ప్లేతో అద్భుతమైన సినిమా తీశాడు. అటువంటి సినిమా అవుతుంది ఈ వాల్టర్. కానీ నటీనటులు సరిగ్గా నటించకపోవడం వల్ల, డైరెక్టర్ స్క్రీన్ ప్లే మీద, కథ మీద పట్టు లేకపోవడం వల్ల ఈ సినిమా చతికిల పడిపోయింది. ఈ సినిమాలో అద్భుతమైన సస్పెన్స్ ఉంది, థ్రిల్స్ ఉంటాయి. కానీ దర్శకుడు తెరపై ప్రజెంట్ చేసిన తీరు చాలా అసహజంగా, అనవసరంగా అనిపిస్తుంది. చాలా వరకు టైం తినేసి క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ రివీల్ చేస్తే చూసేవాడికి ఉసూరం అనిపిస్తుంది. కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. ఇక పాటలు, ఫైట్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.